నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సింగర్ మనో విషయంలో ఆల్రెడీ ఈ కేసు గురించి మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో వాస్తవం ఎంత? ఈ కేసు డీటెయిల్స్ ఏంటి? మనో గారి ఇన్నోసెన్సే పట్టించింది. యాక్చువల్లీ చెప్పాలి అంటే రెగ్యులర్గా క్రైమ్కి అలవాటు పడి ఉన్నారనుకో, ఒరే అక్కడ దాచండ్రా ఇక్కడ దాచండి అని చెప్పి ఆలోచిస్తారు. లేదా వీళ్ళ కింద ఏమైనా పెద్ద ముఠా ఉందనుకో, ఆ వాడి దీంట్లో పెట్టి వీళ్ళ ఇంట్లో పెట్టి అంటారు. పాపం ఎవరు ఉండరు వీళ్ళకి, ఆ క్రైమ్లు కూడా అలవాటు లేదు. మనో గారు ఆయన మేనేజరు, డేట్లు చూసుకునే మేనేజర్, ఇంట్లో పని మనిషి, వాళ్ళే ఒక కుటుంబం. ఇప్పుడు వీళ్ళు కూడా యాక్చువల్గా క్రైమ్ చేయాలని చేయాల ఈ పిల్లలు. ఇప్పుడు వలసరవాక్కం శ్రీదేవి కుప్పంలో జరిగిన గొడవ ఏంటో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళు ఏంటంటే ఆ టైంలో అక్కడికి వచ్చి ఇన్స్టా రీల్స్ చేద్దాం అనుకున్నారు. జోష్ సినిమాలో అందరు ఇట్లా బ్యాట్లు పట్టుకొని వస్తారు కదా పిల్లలు, అది పగలగొట్టో ఇది కొట్టో ఏదేదో చేసి అక్కడ ఒక రచ్చ చేస్తే ఐదుగురు వచ్చారు. ఈ రఫీ షకీర్తో పాటు ఇంకో ముగ్గురు, విఘ్నేష్, ధర్మ అండ్ ఇంకోటి జహీర్, వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఈ ఐదుగురిని వీడియో తీయాలంటే వీళ్ళే తీసుకోవాలి. మరి ఐదుగురు ఉండాలి అక్కడ యాక్షన్లో. సో అక్కడ ఉండే ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటుంటే పిలిచారు. ఆ ఇద్దరు పిల్లలు ఎవరు? ఒకడేమో నా అదర్వాయిల్ నుంచి వచ్చినోడు, ఇంకొకతనేమో ఇంకొక దగ్గర నుంచి వచ్చినోడు. రెండు వేరే వేరే ఏరియాల నుంచి వచ్చి అక్కడ శ్రీదేవి కుప్పంకి ఎందుకు వచ్చారంటే అక్కడ బ్యాడ్మింటన్ ఆడడానికి, ఫుట్బాల్ ఆడడానికి వచ్చారు. అక్కడే ఉంటాయి అవి. ఇప్పుడు మన ఏది 100 feet రోడ్డు మీదకి వెళ్తే అన్ని క్రికెట్వి కనిపిస్తాయి కదా, టర్ఫ్లు, అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఆ ఏరియాకి వచ్చారు. వెళ్తూ ఇక గుడ్ బై చెప్పుకునేటప్పుడు మాట్లాడారు. ఆ టైంకే వీళ్ళకి తగిలారు అంతే. ఒరే మమ్మల్ని వీడియోలు తీయంటారా, నువ్వు అటెళ్ళు నువ్వు ఇటెళ్ళు అంటే మేము ఎందుకు తీస్తాం, మేము తీయమన్నాడు. వాడికి ఇంతే 16 years ఏజ్ పిల్లోడు వాడు, వీడో 20 years వాడు. ఎందుకు తీయవు, మేము అడిగినప్పుడు తీయాలి కసలు, అయితే తలలు పగిలిపోతాయి జాగ్రత్త, ఏమరా ఎక్కువ మాట్లాడుతున్నావు, మేము ఎందుకు తీయాలైనా నీ గురించి అని చెప్పి వాళ్ళు. అలాంటి గొడవల్లో ఎలాగో వచ్చిందే యాక్షన్ చేయడానికి కదా అని చెప్పి వీళ్ళంతా అన్నారు ఇద్దరు కలిసి. అది వీళ్ళు అనుకున్న కెమెరాలో కాకుండా ఆ కెమెరాలో రికార్డ్ అయింది. ఇది క్రైమ్ అయిపోయింది, సీసీటీవీలో రికార్డ్ అయింది. ఇదే జరిగింది. అప్పటి నుంచి ఫరారీలో ఉన్నారు. ఎందుకు ముగ్గురు దొరికి వీళ్ళిద్దరే ఫరారీలో ఉన్నారు అంటే, ఇద్దరు దొరికారు, విఘ్నేష్, ధర్మ ఇద్దరు దొరికారు. ఈ ముస్లిం పిల్లలు ముగ్గురు ఫరారీలో ఉన్నారు, జహీర్, షకీర్ అండ్ రఫీ. ఇక మనో గారు అంటే కొంచెం అంటే బాగా డబ్బున్న మనిషి, అంటే కొంచెం పలుకుబడి ఉంటుంది, 10 మంది తెలుసు ఉంటుంది. నాకు పిల్లలు తెలుసో తెలియకేదో తప్పు చేశారా, 4 రోజులు మీ ఇంట్లో పెట్టుకోండి అని ఎవరు చెప్పినా సరే వింటారు కూడా. ఆ టైపు, నా పరువు పోయేలా ఉంది అలా అని చెప్పి పిల్లల్ని జైలుకి పంపడు కదా, ఏ తండ్రి అయినా సరే అంతే కదా. సో ఏం చేశాడు, ఇంకా వాళ్ళకి వేరే టీంలు ఏం లేవు, ఈ క్రైమ్ టీములు వీళ్ళ దగ్గర రెగ్యులర్గా క్రైములు చేయరు కదా. మేనేజర్కి చెప్పాడు, పాపం చూసుకోండిరా వీళ్ళ బాధ్యత పిల్లలది, పని మనిషికి టైంకి వెళ్ళి నువ్వు ఫుడ్ ఇచ్చేసిరా, క్యారేజ్ ఇచ్చేసిరా, నువ్వేమో బాగోగులు చూసుకో అని చెప్పాడు. కొన్నాళ్ళు నాతో ఫోన్ మాట్లాడించక వాళ్ళతో, నేను వాళ్ళతో మాట్లాడను, ఏమున్నా మీరే చూసుకోండి, చూసుకుంటామన్నారు. పోలీసులు వచ్చి వీళ్ళిద్దరి దగ్గర తీసుకెళ్ళి ఇతన్నో 2 అతన్నో 2 బీకేసరికి, ఏం లేదు మా ఇంట్లోనే పెట్టుకున్నాను, సారు క్యారేజ్ ఇవ్వడానికి నన్ను పెట్టుకున్నాడు, బాగోగులు చూసుకోవడానికి వీడిని పెట్టుకున్నాడు అని చెప్పేశారు. ఎక్కడున్నాడు అంటే పలానా చోట. సరే నువ్వు క్యారేజ్ ఇవ్వు, మీ వెనకాల మేము వస్తాం. పట్టుకొచ్చేసారు. ఇంకేం చేస్తారు చెప్పు. నిన్న 17th అరెస్ట్ అయ్యారు ఇద్దరు. దొరుకుతారు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఈ క్రైమ్ అయింది కూడా ఓవర్ ఇన్నోసెన్స్. అది వాడు ఏదో రీల్ తీసుకోవాలని, అక్కడ నిజంగా రౌడీజం చేయడానికి అయితే రాలా పిల్లలు, రీల్ తీసుకోవాలనుకున్నారు. ఆ రీల్ కాస్త రియల్ అయిపోయింది. పోనీ తండ్రి కూడా ఇన్నోసెంటే, ఆ మేనేజర్లు కూడా ఇన్నోసెంట్ మేనేజర్లే ఉంటారు, పనోడు కూడా ఇన్నోసెంట్ పనోడే ఉంటాడు. గట్టిగా గదమాయిస్తే చెప్పేశారు పిల్లలు ఇక్కడ ఉన్నారు అని, దొరికారు అంతా. ఇంకేం చేయలేం. వీళ్ళ మీద ఇప్పుడు 506 కేసు ఉంటుంది, బెదిరించడం అండ్ అటెంప్ట్ మర్డర్ పెడతారు, గాయపరచడం కేసు అది ఒకటి పెడతారు. ఉంటాయి 2-3 సెక్షన్లు అయితే ఈజీగా పెట్టి లోపలికి అయితే తోస్తారు. మరి ఇప్పుడు మళ్ళీ 14 days రిమాండ్ కేసు ఆయన మళ్ళీ బెయిల్ పెట్టి బయటికి తెచ్చుకోవాలి. కానీ పరువు అయితే పోయింది ఉన్నది కాస్త. మనో గారు పెద్ద సింగర్ అంట, వాళ్ళ పిల్లలు ఇలా కిరాయి రౌడీలు అంట అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏమన్నా పెద్ద ఏజ్డ్ గడ్డాలు వచ్చి నలుగురిని కొట్టే మొహాలు కూడా కాదు, ఇద్దరు చిన్నపిల్లలే. మళ్ళీ చెప్పాలంటే మైనర్ ఏం కాదు, మరి మేజర్లే 23-22 ఉంటాయి పిల్లలు. థ్యాంక్ యూ.